కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. అరే వా, వెల్కమ్ వెల్కమ్. రవి చూడు, ఆ కెమెరాలు చూడు, ఈ లైట్లు చూడు, మనం నిలబడ్డ ఈ స్టేజ్ చూడు. అశు, నేను వేసుకున్న ప్యాంట్ చూడు, నేను వేసుకున్న కుర్తా చూడు, నేను వేసుకున్న చెప్పులు చూడు. అవన్నీ కాదు, అవన్నీ ఆల్రెడీ కనిపిస్తున్నాయి వద్దన్నా సరే, కానీ మరి ఇవి కూడా కనబడుతున్నాయి. ఎక్సైట్మెంట్ ఎందుకు? ఇదే స్టేజ్ మీద నీకేం గుర్తు రావట్లేదా? మనం కొన్నాళ్ళ కింద నీకేం గుర్తు రావట్లేదా? రావట్లేదు. ఎన్నో సార్లు, ఎన్నో ఎపిసోడ్లు, ఎన్నిసార్లు చిలిపి పనులు యాంకరింగ్ చేసాము, మర్చిపోతున్నావా? ఓహో, గుర్తు రాలేదు, చెప్పు. ఏం చేసాం? హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ నీతో చేసిన తర్వాతనే కదా నా లైఫ్ లో హ్యాపీ డేస్ పోయాయి. అయినా అవన్నీ సపరేట్ అబ్బా. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు పూల పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల సంబరాలు, మనసారా చేసే పూజలు, అందమైన ముగ్గులు, పువ్వులతో ముస్తాబైన బతుకమ్మలు, ప్రతి ఇంట సంతోషాలు సంబరాలు జరుపుకునేదే మన బతుకమ్మ పండుగ. పువ్వుల రూపంలో ప్రకృతిని, శ్రీశక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగ. ఆడపడుచుల ఉనికిని, వారి ఆత్మ గౌరవాన్ని ప్రతీకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా ఈటీవీ పూల పండుగ బతుకమ్మ సంబరాలు మామూలుగా ఉండవు ఈసారి. ఇక్కడ అల్లరి చేయబోతుంది తమ ఎనర్జీతో, యాక్టింగ్ తో మనల్ని అలరిస్తున్న సీనియర్ ఆర్టిస్టులు. అంటే సీనియర్ ఆర్టిస్టులు అంటే ఓ ముసలోళ్ళు కాదండి, యాక్టింగ్ లో సీనియర్స్ అన్నమాట. ఓకే, బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ టాలెంట్ ని ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంచే యంగ్ అండ్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలు వస్తున్నారు. సో ఫైనల్ గా తొడగొట్టి చెప్తున్నాను, ఈసారి మా పూల పండుగ బతుకమ్మ మామూలుగా ఉండదు, తగ్గేదేలే. మా టీం పేరు ఏంటో తెలుసా? ఏదో ఉంటుంది, జుజ్జు బీరో జిఫాను జఫాను ఏదో ఉంటది కదా. అవన్నీ కాదు, అవి మీ టీంవి. బంతి పూల టీం. లెట్స్ వెల్కమ్ బంతి పూల టీం. వత్తాంటే పోతాంటే ఓ రామశిలక, నడిచేటి దారుల్లో మొలిసింది మొలక. ఆ మొలకి చెట్టయి కొమ్మల్లే వేసాయి, ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి, ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే. కొమ్మల పూలే అన్నం తింటే కడుపు నిండుతుంది. మా శృతి అక్కని చూస్తే ఆనందంతో మనస్సు నిండిపోతుంది. మరి అశ్వుని చూస్తే కొట్టబోతు అవుతుంది. అక్క ప్లీజ్ నువ్వు ఆ గ్యాప్ ఇవ్వకు. ఈ మధ్యన ఈ గ్యాప్ ఇస్తే ఏది పడితే అది రాసేసుకుంటున్నారు, వద్దులే. అయ్యో, కుర్రాళ్ళ గుండెల్లో ప్రేమ పుడుతుంది. కుర్రాల గుండెల్లో అంకుల్స్ కాదు, కుర్రాలు. మా టీమ్ లో అందరూ హేమీలు ఉన్నారు. హేమ గారు వచ్చారా? హేమీలు అంటే హేమ గారు, రజిత గారు కాదండి. అందరూ ఆడవాళ్ళు అందంగా ఉన్నారని చెప్తున్నాను. మీరు వెళ్ళి కూర్చుంటే మా వాళ్ళు వచ్చే టైం అవుతుంది. మేమంతా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మొక్కజొన్నలు కాలుసరి, ఇవన్నీ ఎందుకయ్యా? అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు వస్తేనే కదా బతుకమ్మ పండుగ అందంగా ఉంటది. అంటే నిండుగా ఉండాలి కదా. అంటే మేము వచ్చాం కదా, నిండుగా ఉంది కదా, చాలదా? మొత్తం అంతా వాటర్ తో నింపేయాలా? నిండుగా ఉండాలంటే ముంచేస్తారా వాళ్ళు? ఏం పంచులబ్బా, బ్యాక్ టు బ్యాక్. అసలు నేనేదో క్యాజువల్ గా అన్నానమ్మా. అయినా పెళ్లి కూతురులు వచ్చాక పెళ్లి కూతురు పెట్టుకునే దిష్టి చుక్కలు రావాలి కదా.
వెల్కమ్ టు సీనియర్స్. రవి ఫీల్ అయ్యావా? వీళ్ళని చూసే నువ్వు ఫీల్ అయ్యావా అని అంటున్నావు. మా వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అండ్ నీతో పాటు మీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. అరే వీళ్ళలాగా అందంగా లేమే, వీళ్ళలాగా ఇంత పాష్ గా లేమే అన్నట్టు. ఇంపాసిబుల్. ప్రూవ్ చేయి. ఇప్పుడే చూపిస్తాం ఏంటి అందం అంటే ఏంటో. ఇప్పుడే చేస్తా. లెట్స్ వెల్కమ్ మై జూనియర్ టీమ్. ఒంట్లో వేడికే కొచ్చుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకిస్తాంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సూడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే కొచ్చుకుంది నాడికే హలో 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 ఆగండి ఆగండి. మనం ఈ రోజు చేస్తుంది పూల పండుగ బతుకమ్మ. అసలు వాళ్ళు జల్లో పువ్వులు తప్ప చేతిలో ఒక్క పువ్వు లేదే. బతుకమ్మ అంటే పూల పండగ. ప్రతి పువ్వు అమ్మాయిలాగానే ఉంటది కాబట్టి ఇన్ని పూలు ఉన్నాయి చూడు నాకు. ఆహాహాహా. అవును, ఇది మల్లె పువ్వు, ఇది బంతి పువ్వు, ఇది శుభమా అంటూ వాళ్ళు బతుకమ్మ పాట మీద వస్తారంటే మీరే ఇది. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము అందంగా పుట్టడం మా తప్ప. అమ్మా 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 తల ఎత్తుకునేలా చేస్తాను నేను. వాళ్ళని పొరపాటున కూడా ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సీనియారిటీ అంటే అందంలో, అభినయంలో, ఎక్స్పీరియన్స్ లో మేము సీనియర్స్ అని చెప్తున్నాం. మేము కూడా అదే అంటున్నాం. ఎందులో ఎక్స్పీరియన్స్ అబ్బా, మేము చూడండి ఇట్లా ఇట్లా నడిచాం. వాళ్ళైతే అమ్మా కొంచెం వెనక్కొండవా. ఏదన్నా పండక్కి జూనియర్సే అందం అని చెప్తున్నాం. అందుకే ఫ్రెష్ గా ఆల్వేస్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చే చామంతి అని పెట్టుకున్నాం. మీరు బంతిపూలు ఎప్పుడో బంతిపూలు అబ్బా. బంతి పువ్వు లేకపోతే ఇంటికి డెకరేషన్ కూడా ఉండదు. బంతి పువ్వు వాల్యూ తెలియట్లేదు మీకు. చెప్పు గులాబీ లేకపోతే ఒక లవ్ లేదని. గులాబీ గులాబీ కాదమ్మా, నువ్వు చామంతి. బతుకమ్మ అన్ని పువ్వులు ఉంటేనే బాగుంటాయి. కాబట్టి జూనియర్స్ ఉంటేనే పండగ లాగా ఉంటది. జూనియర్స్ ని గైడ్ చేయడానికి సీనియర్స్ ఉండాలి. అవును. థ్యాంక్ యూ. సీనియర్స్ లేకపోతే హ్యాపీ డేస్ సినిమాయే లేదు. నువ్వు చేసావు మేము అందులో. హ్యాపీ డేస్ షో చేసాం అందుకే. ఇవన్నీ కాదు కానీ నాకు ఇది నచ్చలేదు, ఈ టాపిక్ నచ్చలేదు అసలు. సరే చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు. నేను చెప్పను. అది సో ఇప్పుడు అర్థమైంది కదా. నాకు ఎంట్రీ నచ్చలేదు, నువ్వు 2 సార్లు అడగాలి. నీకు ఎంట్రీ నచ్చలేదు అయితే. నాకు ఎంట్రీ నచ్చలేదు అసలు. పూల పండుగ బతుకమ్మ అంటే ఒక పువ్వు పండుగ Got it. ఏదో ఒకటి ఉండాలి. Got it. ఏంటిది? బ్యూటిఫుల్ గర్ల్స్ ఒకటి మనం ప్లాన్ బి అనుకున్నాం కదా, దాన్ని అమల్లో పెడదాం. వచ్చేయండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సతధర్మములు కొన్ని ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సరిపోయిందా, ఇంకేమన్నా కావాలా? అసలు ఇప్పుడు కదా బతుకమ్మ కళ వచ్చింది. కమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో లెట్స్ వెల్కమ్ అవర్ చామంతి టీమ్. థాంక్యూ సో మచ్. వచ్చేయండి. కమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. పూల పండుగ బతుకమ్మ. ఇటువైపు సీనియర్స్, ఇటువైపు జూనియర్స్ కూర్చున్నారు. అందరం కలిసి బతుకమ్మ కూడా ఆడేసాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోతే. ఆగాగాగాగు. ముందుగా మీ అందరికి థ్యాంక్స్ అబ్బా, నిజంగా. అక్క సుష్మక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క థ్యాంక్ యూ అక్క. ఓ పిల్ల, నీ యూట్యూబ్ లాగ్ కాదు ఇది. అందరికి పోయి వాయనాలమ్మ అని చెప్పి అయినా ఎందుకు పోయి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకి? మనం పూల పండుగ బతుకమ్మ చేస్తుంటే అంత సీనియర్లు, అంత బిజీ ఆర్టిస్టులు వాళ్ళు టైం చూసుకొని మన పండుగను చూడటానికి వచ్చిండ్రు. థ్యాంక్స్ చెప్పుకోవద్దా? అరే వాళ్ళు మన కాంపిటీషనే. వాళ్ళు బిజీ అంటే మనం అవలగలమా? అది మనం చెప్పుకోవద్దు రవి. ఏంది అవలగలమనా? ఇగో
అజాత అజాత కాదమ్మా, సుజాత. ఏదో ఒక పీతలే. మేము ఇక్కడ చూడటానికి రాలేదు, బతుకమ్మ పండగ చేసుకోవడానికి వచ్చాం. ప్రతిసారి మీరే కదా పండుగ చేసేది, ఇప్పుడు మేం చేస్తాం. మేము ట్రెండింగ్ లో ఉన్నాం కదా. నువ్వు ట్రెండింగ్ లో ఉన్నావో లేదో తెలియదు కానీ సంతోష్ మాత్రం నీ బెండింగ్ లో ఉన్నారా? వామ్మో. అయినా నీకు విషయం తెలుసా, వాళ్ళల్లో ఆర్టిస్టులు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళ ముందు మీరందరూ ఎంత పిల్ల కాలువలే. బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు బాలే బాబు కాదు, ఉప్పల్ బాలువి. వాళ్ళతో మనకు లొల్లెందుకు చెప్పు. నడిమిట్లో ఒక గీతకి అట వాళ్ళు ఆడుకుంటారు, ఇటు మనం ఆడుకుందాం. జ్యోతి, నాకు డౌట్ రా, ఏం ఆడుకుంటావు గంగులీ లేకుండా? అంటే ఆట బతుకమ్మ ఆడతాం. ఆహా ఆహా. మనందరం ఈటీవీ ఫ్యామిలీ, సో మనందరం కలిసి గేమ్స్ ఆడదాం. లేదు కాదు కూడదు అనుకోండి, మీ ప్రతిభ మీరు చూపించండి, మా ప్రతిభ మేము చూపిస్తాం. హర్యానా నామినేషన్ కాదు హర్యానా, కొంచెం ప్రేమగా చెప్పవా? హర్యానా చెప్పిన మాట అందులో మంచి మాట ఉంది. అంటే మీరు మనము కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది. తప్పకుండా. హలో 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 ఆగు, మేమేమి కలిసి బతుకమ్మ చేసేది లేదు. మా ప్రతిభ ఏంటో ఇప్పుడు చూపిస్తాం. అమ్మో ప్రతిభే, ఎవరు నీ ఫ్రెండా? ఈ ఈవెంట్ లో ఉన్న ఒక్క మొగాడు నేను చెప్తున్నా కాబట్టి జూనియర్స్ తో చేపిద్దాం. ట్రెండింగ్ లో ఉంటారు వాళ్ళు. అంతే. Please. అంటే మా అన్న మగాడు, మా అన్న మగాడు. నువ్వు 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. భయపడ్డారా? అడగదొక్కేస్తావని భయపడ్డారా? అదేం కుదరదు, జాంతానై మేము పోటీకి రెడీ. శిల్ప గారు మీరని చెప్పండి మేడం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మేము ఓన్లీ చేసి చూపిస్తాం. సీనియర్స్ ఆ రేంజ్ లో ఉంటే జూనియర్స్ మనం ఏ రేంజ్ లో ఉండాలి? ఒక్క మగాడు అని అంత బిల్డప్ ఇచ్చింది, మరి అందరు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నాయా? మా అన్న మగాడు, మా అన్న మీసం తిప్పితే. ఏ రవి ఆగండి, రవి నువ్వు చూపించు, నీ దమ్మేంటో చూపించు. నా దమ్ము మా జూనియర్స్ టీమ్ లో ఉంది, మనం ఆడి ఎంటర్టైన్ చేసి చూపెడదాం. ఓకే. ఇద్దరిలో బతుకమ్మ బాగా ఎవరు సెలబ్రేట్ చేస్తారు? అసలు పండుగలు అంటే మీకు ఏమిటో తెలుసా? మీకు తెలుసా? ఫ్యాషన్ షో కాదు పండుగ అంటే. ఎలా 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 రావడం కాదు. అషు కొంచెం బతుకమ్మ అంటే ఏంటో ఒక్కసారి చెప్పవా? నీకు చెప్పడం చూపించడం తప్ప ఇంకేం వద్దా? ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా? తెలుసు. ఎలా చేసుకుంటారో చెప్పు. పొద్దున్నే లేస్తాం, స్నానం చేస్తాం, పక్కింటోళ్ళు పచ్చడి ఇస్తారు, కొంచెం తినేసి 4 రీల్స్ చేసుకుంటాం, అదే పండుగ. సూపర్ బంగారం, సూపర్. ఎంత బాగా ఎవరైనా జరుపుకుంటారా పండుగ? సీనియర్స్ చెప్తారు, చెప్పండి అక్క. తెలుగు సంవత్సరం ఉగాది రోజున ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది జరుపుకుంటాం. అలాగే ఉగాది పచ్చడి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇస్తే కాదు తినేది, మనం సొంతంగా చేసుకుని తినాలి. మరి మన రీల్స్ ఎవరు చేస్తారు? దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది చూడు వర్ష, నీకు కూడా చెప్తున్నాను, ఎప్పటికైనా మంచి చెడులు చెప్పడానికి మన పక్కన సీనియర్స్ ఉండాలి. పండుగలు ఎలా జరుపుకోవాలని కాదు, ఎందుకు జరుపుకోవాలని ప్రాముఖ్యత మాట్లాడుకుంటున్నాం. మీరు ఎందుకు జరుపుకోవాలో చెప్పండి, మేము పండుగ రోజు ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో మేము చెప్తాం. ఉంటది మాతోని. మా వాళ్ళు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు. బావా తగ్గేదిలే అని చెప్పు. సార్ ఎందుకే అది ఇప్పుడు? అసలు మేము ఎక్కడ ఉంటే అక్కడ కలర్ఫుల్ గా ఉంటది. కళ అయినా కలర్ అయినా మా వాళ్ళే వస్తుంది. అరే శత్రువులు ఎక్కడో లేరురా, మేకప్ వేసుకొని ఆడవాళ్ళ రూపంలో ఎదురుగానే ఉన్నారు. ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఆడవాళ్ళని మర్చిపోయారు. మీరు ఫైనల్ గా ఒక మాట, మీరిద్దరు కొట్లాడుకుంటే మేము కొట్లాడుకుంటాం. ఆట ఆడాలా, గెలవాలా, బతుకమ్మ చేయాలి. ఈ రోజు ఈవెంట్ జరిపిద్దాం, జూనియర్స్ చేత బతుకమ్మ పండుగ. సో మీ జూనియర్స్ కొంచెంసేపు కాముగా ఉండమంటే సక్సెస్ఫుల్ గా జరిపిద్దాం. సరే, ఓకే ఓకేనా? సో చెయ్యదులు. సో ఇప్పుడు మన ఈవెంట్ లో బతుకమ్మ అంటే పూలు అంటే అందం. ఆ పూలను చూస్తుంటే మనకి హ్యాపీనెస్ వస్తుంది కదా. అలాంటి హ్యాపీనెస్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లో రావాలి అని అంటే మా జూనియర్స్ అంటే మా చామంతులు ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అలరించాలి. లెట్స్ వెల్కమ్ మా బ్యూటిఫుల్ చామంతులు. గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం బయటేసి నాకు ముగ్గులేయడం ఇష్టం కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం అంతకంటే నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్వు పడే కష్టం తలుపు మూసి కలలు కనడమే ఇష్టం మదికి హత్తుకుపోయే కథలు వినడం అంటే ఇష్టం చాలా మెచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్వు పడే కష్టం You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Aradhya, manasara, chalitara, na gundeni mottam tavi tavi, chandanamanta challaga dochave. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య మాస్తో పెట్టుకుంటే పడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం నలిగడిపోతే రవి అమ్మా మన టీం పేర్లేంటో నీకు తెలుసా? నీకు తెలియదా? నాకు తెలుసు, నీకు చెప్పు మరి. తెలుసా? నాకు తెలుసమ్మా. ఇటువైపు బంతి పువ్వుల టీం, అటువైపు చామంతి పువ్వుల టీం. ఇంతవరకు నిద్రపోయినావా? అలా కాదు రవి, పువ్వులు అంటే నీకేం అర్థమవుతుంది? రెండు పువ్వులు ఉన్నాయి ఇక్కడ. పువ్వులు అంటే ఫ్లవర్స్. ఏం అర్థం అవుతుందంట? రెండు టీములకి మధ్యలో ఒక గేమ్ పెడితే ఎలా ఉంటదంటావు? బాగుంటదంట కదా? అయితే మీ టీం నుంచి ఒక ఇద్దరు వస్తారు, మా టీం నుంచి ఒక ఇద్దరు వస్తారు, ఇక్కడ నిల్చుంటారు. పైనుంచి పూల వర్షం వస్తుంది అనమాట. మీరు బంతి పూలు వెతికి పక్కన పెట్టాలి, మీరు చామంతులు వెతికి పక్కన పెట్టాలి. ఆ 1 minute టైంలో ఎవరైతే ఎక్కువ పూలు జమ చేస్తారో వాళ్ళు విన్నర్. ఇక్కడ నుంచి మా హేమ పని చేసిన మా సుష్మా గారు అండ్ అలాగే ఇప్పటివరకు ఏ పని చేయని సునంద గారు. అప్పటి నుంచి పంచుల వర్షం కురుస్తున్న శివజ్యోతి అండ్ పవిత్ర. Your time starts in 3, 2, 1. పట్టుకో 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 రెడీ 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 పట్టుకో 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 బంతి పూలు, బంతి పూలు. ఏ చామంతి శివజ్యోతి బంతి పూలు. పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే శివజ్యోతి పట్టుకో అమ్మా సునంద, ఇది మాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది. ఓయ్ ఓయ్ ఓయ్, ఏం పర్లేదు. ఏ ఫాస్ట్ రా పుష్ప, కమ్ ఆన్. అయ్యో అయ్యో అయ్యో, ఏ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, కమ్ ఆన్. అయ్యో అయ్యో అయ్యో, ఏ సిరానా, కమ్ ఆన్. అది కమ్ ఆన్. అరే అరే జ్యోతి జ్యోతి ఏసై. ఏ బుర్రా ఆడ బుర్రా కమ్ ఆన్ కమ్ ఆన్. ఏ ఇందే పర్రా ఏ నిండ్రా ఇవాళ కింద
టైం అగో రెడీ ఫస్ట్ బంతి పూలు 1 2 3 1 2 3 4 హలో హలో కాదు సరిగ్గా 5 4 రాంగ్ కౌంటింగ్ చేయకు 5 6 7 8 9 10 83 84 85 రెండు చామంతులు 3 చామంతులు కరెక్ట్ అన్నోళ్ళనే గెలిపియండి 3 చామంతులు ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం 127 128 129 130 మీరు పువ్వులు గెలుచుకొని ఉండొచ్చు మేము హృదయాలను గెలుచుకున్నాం హ్యాపీ డేస్ నుంచి ఇదే డైలాగ్ చామంతులు వెయిట్ తక్కువ చిన్నగా ఉన్నాయి బోల్డ్ అని బొడవమని పడిపోతున్నాయి. అమ్మ వెయిట్ ఎక్కువ ఉంటే పడతాయి కదా. హలో లేదు గెలుపోటలు సహజం కాబట్టి మేము గెలిచినా మేము ఆస్వాదిస్తాం, ఓడిపోయినప్పుడు కూడా హ్యాపీ యాక్సెప్ట్ చేస్తాం. అంతే. వాళ్ళకి చేసేది లేకపోతే వాళ్ళ అంతే ఇష్టం. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, చూసుకుందాం. మీకు ఓటం అంటే ఏమిటో మా సీనియర్స్ చూపిస్తారు. మేము దేనికైనా రెడీ. అయితే ఆట పాట అయితే పాట పోటీ అయితే పోటీ. మా సీనియర్స్ జూనియర్స్ రెడీగా ఉన్నారు. అయితే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. అశు అయితే ఇటు బంతిపూలు ఇటు చామంతి అన్నారు. ఎవరు గురుగారు ఆడెళ్ళాడమ్మా. రే 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 అరే నువ్వు నిజంగానే గురువు గారు అంటున్నావా లేకపోతే ఏమన్నా కొంచెం గట్టి మాట్లాడు. గురువు గారు గురువు గారు అక్కడ ఎందుకుంటారా? ఆగాడు, మా గురువు ఆడుకో పోయాడు. మీ గురుగారు ఈడెందుకు వస్తాడా? వచ్చాడా స్వామి? అయినా నువ్వెవరయ్యా? ఆయన బోనాలకి చిన్నపిల్లలు ఎందుకు? అమ్మా ఇది బోనాలు కాదు, బతుకమ్మ. అయినా గురువు గారు అంటూ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అంటే నీ అందరితో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా అందుకు. కాదు, మా గురువు గారి కోసం వచ్చాను. మా గురువు గారు వస్తే మా పని కొంచెం ఉంది, అది చేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఏడ్రా వీడు గురుగారు ఎవర్రా? Where is that? What is that? Where is that? What is that? Where is the పంచకట్టు? Where is the పిలక జుట్టు? Where is the నిలువు బొట్టు జారి? ఏడికెళ్ళి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎలా వచ్చినావు? ఆడికెళ్ళి వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇలానే వచ్చినా. నా నుంచి గురువు గారు అన్నావు కదా, ఇన్నేసుకో గలీజ్గా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రే నాకు చున్నీ ఎందుకు వేసినవురా? ఏ గలీజ్గున్నది, వేసుకో పంజాబ్ డ్రెస్ వేసుకున్నావు, అది వేసుకోవా చున్నీ. రే మగాండ్రా, నాకెందుకురా భయం? పోగొండువా, నువ్వు చెప్తే సరిపోదు అది. హలో సద్దాం, మా అన్న మగాడు. వాడు వచ్చినప్పుడు ఏముండో మార్చి ఏమైండో ఆ మార్పులు ఏమేమి వచ్చినో నాకు తెలుసు, దగ్గరుండి చూస్తా. ఆపరేషన్ చెప్పమంటావా? వద్దులే. ఇక మీరు సీక్రెట్లు తర్వాత రివీల్ చేసుకోండి. అసలు గురువు గారు మీరు ఎందుకు వచ్చారు? నా పేరు పటాపట్ పేరయ్య. మరి సద్దాం హుసేన్ వాడరా? పెద్ద పెద్దలకు మనం పెళ్లిళ్ళు చెడి చేసినాం. సెట్ చేసావా? చెడి. ఆ. నాని బ్రో, ఏంటి నాని గారికి నువ్వు పెళ్లి సెట్ చేసావా? ఫోన్ చేయి, నెంబర్ లేదు నాకు తెలుసు. శర్వానంద్ ఆయన కూడా నువ్వే లైఫ్ లో ఆనందం లేదని చెప్పిండు, మనమే మ్యారేజ్ సెట్ చేసినాం, చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. వామ్మో సరే ఈడికి ఎందుకు వచ్చినావు? ఇండస్ట్రీలో ఎంతో మంది నేను మ్యారేజ్ చేశా, సో ఇక్కడ కూడా మ్యారేజ్ చేయాలని చెప్పి నాకు చిన్న కాల్ వచ్చింది. ఎందుకు ఇక్కడ జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయిరా? ఎందుకు పెళ్లి చేస్తావు? నాకు పెళ్లి కావాలి. మీకేం పుట్టింది సడన్ గా? సో ఒక్కొక్కరు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఏం కావాలన్నది. సో నేను వాళ్ళని అడిగి అనుకుంటా. సరే నువ్వు అనుకో, మేము కూర్చుంటాం. సో నీకు ఎలాంటి క్వాలిటీ కావాలి? నాకు బట్టతల అప్పులు లేనోడు కావాలి. నీ తీసుకో. నాకు మంచి హైట్ ఉన్న పర్సన్ కావాలి. ఎందుకమ్మా? ఎందుకంటే తను హక్ చేసుకున్నప్పుడు నా హెడ్ తన హార్ట్ కి తగలాలి, తన హార్ట్ లో నేనే ఉన్నా అని కొట్టుకుంటూ ఉండాలన్నమాట. ప్లీజ్ అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. అరే అందరు హైట్ ఉన్న కాబట్టి మేమేం కావాలి? పారయ్య గారు, సో బేసిక్ గా నాకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా పర్లేదు,
నా మాటే వింటూ ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తూ ఎప్పుడు నేనంటే తప్పించిపోతూ ఉండాలి. సో అలాంటి అబ్బాయి అయితే నా మనసుకి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఫోన్ ఉన్నాడు దగ్గర కాదు. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఆయన సిరంజులు పెట్టుకుంటూ చెబుతున్నా. అది మీకన్నా అయింది ఒకసారనా పెళ్ళే పెళ్ళి ఒకటి కాలే, పెళ్ళి ఒకటి కూడా కాలేదంటున్నా నేను. ఎందుకంత ఎక్సైట్మెంట్? నాకు ఎట్లాంటి వాళ్ళు కావాలా? టీవీ యాంకర్ శివజ్యోతి ఉంటుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, సేమ్ అట్లా కావాలి నాకు. నాది తప్పు, నాకే డిమాండ్ చెప్పిన. అది ఇండస్ట్రీకి ఇన్నేళ్ల తర్వాత నీకు అర్థమైందా? చూసినావా నా పెళ్లి వల్ల నీకు ఎంత కనువిప్పు వచ్చిందో. నాకు కర్రెగా ఉండాలి, కర్రెగా ఉండాలి, పైన పట్టు ఉండాలి. అడే కదా, అట్లాంటి వాళ్ళని తీసుకురాగలవా నువ్వు? అమ్మాయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వర్షకి ఈ లైఫ్ లో కొంచెం కష్టమే అంటవా? అంటే ఈ జీవితంలో నాకేం అవ్వదా? నీకెలాంటి మొగుడు కావాలి? నాకు ఆల్రెడీ నా మొగుడు ఇంట్లో ఉన్నాడు, ఆడి పేరు నిత్య, వాడే నా మొగుడు. మీరు ఎన్నని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు? ఒకటే ఒకటే నిమిషానికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పాలి కంపల్సరీ. అండ్ మరీ ముఖ్యంగా తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. పెయింట్ వేద్దాం. రాత్రి మాత్రమే కనిపించి పగలు మాయమయ్యే మొగుడు కావాలి. మొత్తం వినండి. అరే షాక్ లో ఉండకండి పేరయ్యగా. రాత్రి కనిపించి పొద్దున మాయం కావాలా? సద్దాం నాకు అలాంటి మొగుడు కావాలి. ఏ ప్రతి ఒక్కరికి సునైన హస్బెండ్ ఎందుకయ్యా? నాకు అదే కావాలి. మేడం మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ ఎందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది నీకు? ఏలే ఊరికేనే జోక్ కిడింగ్. నాకు వీళ్ళ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, కానీ అయితే పెద్దదే. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నోరెత్తి ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు అందరు మొగుళ్ళు. లేదు లేదు, ముందే నేను వెతుక్కుంటున్నాను. బట్ అలా ఉంటాడో లేదో తెలియదు కదా, అంతే నా ప్రిఫరెన్సెస్, పెద్దగా ఏం లేవు. నాకు వచ్చేసి నేను చాలా హైపర్ యాక్టివ్, అందుకని నాకు సైలెంట్ మొగుడు కావాలి. నేనేం తిట్టినా కొట్టినా పడుండాలి. నేను బాగా ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఇంట్రోవర్ట్ కావాలి. మొత్తానికి మొగుడు అయితే కావాలి. మీరు ఇందాక చూపించిన ఫొటోస్ ప్రకారం మోస్ట్లీ మీరు సినిమా హీరోస్ ని ఎక్కువ సెట్ చేశారు. అందరు బ్లాక్ అయిపోయారు అమ్మాళ్ళు ప్లీజ్, అందరు బ్లాక్ అయిపోయారు అమ్మాళ్ళు ప్లీజ్. బ్లాక్ కాదురా బ్లాక్. సరే సరే బ్లాక్ బ్లాక్ అయిపోయారు, కానీ మీరు మోస్ట్లీ మూవీ హీరోస్ నే సెట్ చేశారు కదా. ఆ మూవీ హీరో కావాలి నాకు. ఎవరండి ఆ మూవీ హీరో? మా ఆయన. కాదు పేరయ్య గారు, అన్ని వింటున్నారు. అసలు ఏంటి ఏమైనా ఉందా లేదా? పెళ్లి కొడుకులు ఉంటే మేము చూస్తాం. రెడీ ఇక్కడ ఉన్నారు, తీసుకురండి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. నీ కంపెనీలో తిరిపేరు అసలు ఎవరు ఈ హ్యాండ్సమ్ హంక్స్? అమ్మ బాబాయ్, వీళ్ళంతా ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్? yes. అది కాదు పేరయ్య గారు, కొంచెం దగ్గర నుంచి వచ్చి చూసుకోవచ్చా? ఓకే, ఏది వారు వినగారండి. సిటీ స్కానింగ్ చేయండి అలాగే. అందరు బాగున్నారు, ఇట్లాంటి వాడిని చేసుకుంటే బయట కాపాడుకోలేక చావాలి. నాకు ఆ లాస్ట్ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఆ లాస్ట్ అబ్బాయికి వస్తావు లేకమ్మా నువ్వు దానివే. సో ఇతని పేరు వచ్చేసి నాగభూషణం. పేరు విలందే కానీ మనోడికి పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి. ఆయనకి పాటలు ఏమన్నా వచ్చా? నాకు పాటలు రావు కానీ మాటలు వచ్చు. డాన్స్ వచ్చా? డాన్స్ రాదు కానీ నర్తించడం వచ్చు.
గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. బేసిక్ గా మా ఊడి స్పెషాలిటీ చెప్తాను ఏంటండి. టిఫిన్ వచ్చేసి స్విట్జర్లాండ్ లో చేస్తాడు, లంచ్ వచ్చేసి దుబాయ్ లో చేస్తాడు, డిన్నర్ వచ్చేసి అమెరికాలో చేస్తాడు. మరి కాపురం ఎక్కడ చేస్తాడు? ఇంట్లో చేస్తాడు, ఏడ చేస్తాడు? సో మీకు వీళ్ళు ఎవరు నచ్చలేదా? నచ్చలేదు. చాలా కష్టపడి తీసుకొచ్చా వీళ్ళందరినీ. అక్కడి నుంచి దుమ్ము లేపడానికి మా చిచ్చర పిడుగు రెడీగా ఉంది. చూడ్డానికి చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా ఉంటది, కానీ పాట పాడితే మాత్రం దుమ్ము లేచిపోద్ది. లెట్స్ వెల్కమ్ మధుప్రియ. గుమ్మరే గుమ్మ గుమ్మ గురుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరూరా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, కొలువు తీర గౌరమ్మ కుంకుమలే దిద్దగా, గుమ్మరే 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 గుమ్మ గుమ్మ గునుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంట పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరూరా. ఫెంటాస్టిక్. అండ్ ఎప్పుడు వచ్చినా నువ్వు ఏ ఈవెంట్ కి వచ్చినా అదేదో బతుకమ్మ ఈవెంట్, అదొక పండగలా ఉంటదమ్మా. థ్యాంక్ యూ అన్న. పూల పండగ బతుకమ్మలో ఒక అద్భుతం జరగబోతుంది. మా ఫ్యామిలీలో ఒక్కరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని మేమందరం ఫిక్స్ అయ్యాము. మన ఫ్యామిలీలో, మా యాంకర్ ఫ్యామిలీలో ఒకరు, చాలా గర్వంగా ఉంది చెప్తుంటే, ఆవిడకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాం ఈ రోజున. అందరు కళ్ళు మూసుకోండి. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా, తలపును లేపాలిగా మాలా, పరదాలి తీయక పరుపే దిగనీయక, అవళింపాయింతగా నేలా, కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణక, గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక, కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ, గొంపికమ్మ చాలులులే మాని నిదరా, గొంపికమ్మ నిను విడని మా మంచు తెరా. వా, వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్. శిల్ప గారు, అయినో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. చూడండి మా సార్ గారు ఎంత టఫ్ గా ఉన్నారు. చాలా టఫ్ గా సార్ ఇట్లాంటి టైంలో ఎమోషన్స్ అన్ని ఆపుకోవడం. బట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ బీయింగ్ హియర్? I'm feeling very happy. Anika is a little shy baby, but still, you know, she's put up a good front. I'm happy for Anika. ఏం జరుగుతుంది సడన్లీ అలా తీసుకొచ్చేసరికి పాపకి ఐ వాజ్ లైక్ a little, మీ వాయిస్ ఇంకా షివర్ అవుతుంది. yeah, it is very emotional. I don't want to spoil the moment, but I have never seen my daughter like this. తను ఎంత పెద్దగా అయిపోయిందా అని ఒక చిన్న థాట్. అప్పుడే ఒక రోజు ఈమె కూడా పెళ్ళైపోతుంది కదా అని ఒక చిన్న. తను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ కూడా అంటే తన్ని ఇలా రెడీ చేసి ఇలా నేను చూడలేదు. అండ్ తను కోవిడ్ అప్పుడు ఇలా స్టార్ట్ అయినప్పుడు కూడా we could not do anything for her. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ ఉండింది. ఆ తర్వాత డ్యూరింగ్ కోవిడ్ టైమ్ మై డాడ్ పాస్డ్ అవే. ఆఫ్టర్ దట్ మై మామ్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. ఈ 3-4 years లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ, దానివల్ల పాపం తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఏ ఫంక్షన్ కూడా చేయలేకపోయాను. సో సడన్లీ ఇలా తన్ని ఇలా నా ముందుకు తీసుకొచ్చి
ఇదంతా చేస్తుంటే యాజ్ అ మదర్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టాక్. దట్స్ సో స్వీట్. కానీ మీరు టెలివిజన్ కి ఎంతో ఇచ్చారు, అందుకనే టెలివిజన్ మీకు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ గా ఈ రోజు ఇది మీకోసం అని ప్లాన్ చేశాము. ఈ రోజు ఇలా నా కూతుర్ని నేనేం చేయలేకపోయానని బాధపడేదాన్ని ఇన్ని రోజులు. ఈ రోజు మీ అందరితో పాటు టీవీలో చూసే ప్రతి ఒక్కరు కూడా మా పాపని ఆశీర్వదించి మా ఫ్యామిలీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బతుకమ్మ పండుగ రోజు ఇలా చేయడం అంటే ఓనీలు ఇవ్వడం అనేది మా అందరికి ప్రివిలేజ్ లాంటిది. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు. సో ఇంకా మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. జగదాంబ వందనం తల్లి కంబుగంటు రాణి కళ్యాణి వందనం. ఇక్కడ ఇంత అవుతుంటే పాపం తను మనందరినీ నవ్విస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే రవి నిజంగా నీలో ఈ రోజు ఒక ఫాదర్ కనిపిస్తున్నాడు. డోంట్ బి ఇమోషనల్. వీఆర్ ఫ్యామిలీ. అన్నతో కూడా చాలా సార్లు మాట్లాడా. ఐ నో దట్ బాండింగ్. అంటే మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నాడో, చెల్లికి పెళ్లి చేసి US లో ఉంటది, ప్రతిరోజు రాత్రి చెల్లి ఎలా ఉందో అని మాట్లాడుతూ ఉంటాడు. రేపు నా పరిస్థితి అదే, బిడ్డకి పెళ్లి చేసి పంపించేస్తాం, బిడ్డ నా దగ్గర లేదు, హ్యాపీగా ఉందా లేదా, ఇన్ని ఎమోషన్స్ తిరుగుతూ ఉంటాయి కదా. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టం అండి ఎవరికన్నా. జీవితాంతం కూతుర్లు నాన్న దగ్గరనే ఉండేలాగా ఏదైనా కనిపెట్టాలి సార్ మనం. అంటే పెళ్లి చేసుకుని తను వేరింటికి వెళ్ళినా మనం అక్కడనే వాచ్మెన్ డ్యూటీయో లేకపోతే ఏదో ఒకటి చేసి కూతుర్ని హ్యాపీగా చూసుకుంటూ ఏదో ఒకటి కనిపెట్టాలి సార్ ఎవరైనా. అన్ఫార్చునేట్లీ అట్లాంటి స్కీమింగ్ ఏం రాలేదు. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ నా ఫస్ట్ వర్డ్ నాదే. నేను సెకండ్ సార్. ఎంత మందిని పిలిచారు ఫంక్షన్ కి అని అందరు అడుగుతారు. ఇంత మందిని పిలిచారు. నెక్స్ట్ ఏంటి అశు? ఇప్పుడు మా సీనియర్స్ రాబోతున్నారు ఒక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తో. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. వస్తేస్తున్నారు మా సీనియర్ సిటిజన్. మాయదారి సిన్నోడు మనసే లాగే సింధు లగ్గం ఎప్పుడు రమ్మావ అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రత్తమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా చింత చెట్టుకి సిగురులు పోస్తుంటే సిటి సిటి గాజుల్లో తాళం వేస్తుంటే సిగురుల్లో
సిగురుల్లో సిగురుల్లో మాటేసి కన్ను గీటిండే జీవన ప్రాణాలు తోడేసిందే. ఎప్పుడు రమ్మావు అంటే సంకురాత్రి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లమ్మ చెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఏంటి మా గ్యాంగ్ అంటే ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ చేయగలం అనుకుంటున్నారా? మేము ఓల్డ్ సాంగ్స్ చేయగలము, న్యూ సాంగ్స్ కూడా ఇర్రగా తీస్తాం. చూస్తారా? జూనియర్స్ కి మన సీనియర్స్ పవర్ ఏంటో చూపిద్దాం రండి. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్టమత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. 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 సో ఇప్పుడు మన పూల పండుగ బతుకమ్మలో ఒక వెరీ ఇన్స్పైరింగ్ మూమెంట్ జరగబోతుంది ఇప్పుడు ఆన్ స్టేజ్. అంటే మనం ఎవరి గురించి మాట్లాడినా ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ వస్తుంది, మనం మాట్లాడడం ఆపేస్తాం. కానీ మన అమ్మ గురించో లేకపోతే మన ఆడవాళ్ళ గురించో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం అమ్మతో మొదలవుతుంది, ఆడవాళ్ళ వల్లనే నిలబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి కొంచెం టైం ఇస్తే చాలు సంతోషంగా ఉంటారు. కొంచెం బాగున్నామని చిన్నగా పొగిడితే చాలు మురిసిపోతుంటారు. ఎన్నో బాధలున్నా మనసులో ఆ బాధను దాచిపెట్టుకుని బయట నవ్వుతూ సంతోషాలని ఇస్తూ ఉంటారు. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు. సో అయితే ఇప్పుడు ఈ పూల పండగ బతుకమ్మలో ఒక ఇన్స్పైరింగ్ లేడీ రాబోతుంది. ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయినా పోరాడి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. వెల్కమ్ రజని గారు. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి చంద్ గారి గురించి చాలా తెలుసు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా అందరికి. అంటే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే ప్రతి ఆర్టిస్ట్ కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. మీ గురించి కొంతగా తెలుసుకున్నాం, కానీ ఈ షో తర్వాత మీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిజంగా ఎంతగా ఇన్స్పైర్ చేస్తున్నారు బయట ఉన్న ఆడవాళ్ళని కానివ్వండి. చాలా మంది చూసి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటున్నారు. మీ స్టోరీ లేకపోతే మీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళకున్న ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. సో మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా అండి. వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్లలో ఎన్నో ఎదుర్కొనే ఈ స్టేజ్లో ఉంటారు. ఖచ్చితంగా అడగాలని కోరుకుంటున్నాను. శ్రావణి గారు. యాక్చువల్లీ రజనీ గారు నాకు పర్సనల్గా తెలుసు. నేను వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేశాను. సార్ అయితే రియల్లీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. ఇప్పుడు జీవితంలో మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా అనుకుంటాం కదా, బట్ అనుకోకుండా సిచ్యువేషన్స్ వల్ల మన చేతుల్లో ఉండవు. ఒక క్షణంలో జీవితం మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ హార్డ్ మూమెంట్ ని సడన్ గా అయింది కదా, సో మీరు ధైర్యంగా ఎలాగా ఫేస్ చేయగలుగుతున్నారు? మనిషి లేరు అనుకుంటే బలహీన పడతాం, మనతోటే ఉండు అనుకుంటే బలంగా ఉంటాం. పరిస్థితులు బలహీనమైనవి, వ్యక్తి బలహీనమైన వాళ్ళు కాదు అనేది నా ఉద్దేశం. ప్రతి మనిషికి బలహీనమైన పరిస్థితులు అనేకం వస్తాయి. అప్పుడు వ్యక్తి బలహీన పడిపోతే ఈ సొసైటీలో హిస్టరీ సృష్టించే వ్యక్తులే ఉండరు. కాబట్టి
ఈ క్షణం బలహీనమైనది కావచ్చు నా జీవితంలో, కానీ నేను బలమైన శక్తిగా ఎదగాలనే ముందుకు అడిగి వేశాను. అదే సాయి చంద్ కోరుకుంటాడు, ఉన్నా కోరుకుంటాడు, నాలో ఉన్నా కోరుకుంటాడు. అన్న పాటలల్లో చాలా మంది పోరాటం నేర్చుకున్నారు. మీరు అన్నతోనే ఉన్నారు, అన్న సగం భాగం కాబట్టి అన్న దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు అక్క? ఒకటి, సమస్యను చూసి పారిపోవడం అనేది మనిషి లక్షణం కాదు అనేది నేర్చుకున్నా. సమస్యల్లో నుంచి మనం బయటపడడం ఒక ఎత్తు అయితే, అవతలి వాళ్ళ సమస్యను గుర్తించి ఆ సమస్యల్లో నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి అనేది చెప్పడం కూడా నేర్చుకున్నాను. నాకు చాలా అంటే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అక్క. ఇది నా హార్ట్ నుంచి చాలా పర్సనల్గా అడుగుతున్నా. మనం నమ్ముకున్న తోడు మన పక్కకు లేకపోతే, మన మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఒక చిన్న టెన్షన్ వస్తేనే మనకు నిద్ర పట్టదు. అట్లాంటిది రోజు రాత్రి ఏం దలుచుకొని పడుకుంటావు, తెల్లారి ఏం హోప్తో లేస్తావు అక్క నువ్వు? ఈరోజు సాయి వస్తాడు అని తలుచుకొని పండుకుంటా, తెల్లారి సాయి ఒక పని చెప్పిపోయిండో ఆ పని చెయ్యాలని తలుచుకొని లేస్తా. వర్ష నేను కూడా ఏడ్చా. ఎంత ఏడ్చానంటే బహుశా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏడవరేమో అంత ఏడ్చా. కన్నీళ్ళు ఎండిపోతాయంటే నేను పుస్తకాలనే చదివా కన్నీళ్ళు ఎండిపోతాయని, ప్రాక్టికల్గా చూసా. ఏడిపే అన్ని సమస్యలకు పరిష్కారం అయితే ఈరోజు ఏడవని మనిషి ఉండడు, ఏడవని రోజు ఉండదు ప్రతి మనిషి జీవితంలో. నాకు కూడా తట్టుకోలేనంత దుఃఖం ఉంది, బాధ ఉంది, వస్తుంది. ఒక పెద్ద అగ్నిపర్వతమే ఉంది నా గుండెల్లో. అగ్నిపర్వతం అడవిని దహించి వేయడానికి కాదు, ఇంటింటికి దీపం వెలిగించడానికి ఉండాలని, అంటే అట్లా వెలుగు కావాలని నేను కోరుకుంటున్నాను. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఇలా చాలా సమస్యలు, అంటే యాజ్ అన్ ఆర్టిస్టులు పక్కన పెట్టేస్తే మనుషుల్లాగా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ బయట ప్రపంచం వాళ్ళకి నవ్వుతూ ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఏంటి అని. బట్ ఆ సాఫ్ట్ సైడ్ తెలియట్లేదు. అలాగే సునంద, ఒక పరిస్థితి ఎదుర్కొన్నావు, అన్న నుంచి బయట పడ్డావా లేదా? రజనీ గారికి ఏమైనా మాట్లాడాలి, చెప్పాలి అని అనుకుంటే. బేసిక్గా నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. సో నేను 4th స్టాండర్డ్ నుంచి డాన్స్ నేర్చుకున్నాను. మా ఫాదర్కి ఎప్పుడు కళ ఉండేది, నా కూతుర్ని సెలబ్రిటీ చేయాలి, నేను చూడాలి టీవీలో, అందరికీ చెప్పుకోవాలి అని ఉండేది. కానీ ఆయన అన్ఫార్చునేట్లీ పాస్ అయ్యారు. సో అలా అయ్యాక మేము ఫ్యామిలీ, నేను, మా అన్నయ్య, మా మమ్మీ రోడ్డు మీదకి వచ్చేసాం. ఎవ్వరు మమ్మల్ని చూడలేదు, చేయలేదు. సో ఆ టైంలో మా మేనమామ మమ్మల్ని తీసుకెళ్ళి చూసుకున్నారు, షెల్టర్ ఇచ్చారు. కానీ ఫుడ్ తినాలి, చదువుకోవాలి, ఇవన్నీ ఎవరు చూస్తారు? నా కళే నాకు తిండి పెట్టింది. దీని అంతటికి మా మదర్ నాకు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చారు. రీసెంట్ కోవిడ్ టైంలో మా మదర్ క్యాన్సర్తో చనిపోయారు. అలా మా మదర్ చనిపోయిన 3 monthsకి మా మేనమామ చనిపోయారు. అందరూ వదిలేశారు. ఇప్పుడు కూడా నేను ఏడవద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే ఏడిస్తే మనుషులు తిరిగి రారు. వాళ్ళు తలుచుకొని స్ట్రాంగ్గా ఈరోజు నిలబడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ టుడే. నేను ఏడవదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. సో ఎవరికైనా చెప్తున్నా, పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వన్స్ వాళ్ళు లేకపోతే మనం వాళ్ళు చనిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేవండి అన్న లేవరు. రియల్లీ ఇన్స్పైరింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ సో మెనీ మెంబర్స్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిజంగా చెప్పాలంటే గుండె బరువెక్కుతుంది, తట్టుకోలేకపోతున్నాను. చాలాసార్లు అనేక సందర్భాల్లో బయటికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక నెలలు నిండిన మనిషి అప్పుడే ఆశతో జీవితంలోకి అడుగు పెడుతుంటుంది. పెళ్ళై కూడా 1.5 సంవత్సరంన్నరనే అవుతుంది, భర్త చనిపోయి ఉంటాడు. అయినా సరే బ్రతుకుతుంది, బ్రతికిస్తుంది. అటువంటి వాళ్ళే మనకు ఆదర్శం. హాయ్ రజనీ గారు. హాయ్. నేను నా లైఫ్లో చేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్న డ్రింక్ చేస్తాడు, మమ్మీని అబ్యూజ్ చేస్తాడని తెలిసిన తర్వాత లిటరలీ మా నాన్నతో ఒక 13 years మాట్లాడడం మానేసా. 13 years. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యి తనకి నాన్న నేను సక్సెస్ అయ్యాను అని చెప్పే లోపే తను లేడు.
మా నాన్న చనిపోయినప్పుడైతే లిటరలీ సునైన అక్క అయితే చాలా హెల్ప్ చేశారు నాకు. లిటరలీ నా చుట్టాలు కూడా నాకు ₹1 హెల్ప్ చేసింది లేదు. తనకి తెలియగానే, రాకేష్ గారికి తెలియగానే వీళ్ళందరూ వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకొని, మేబీ వీళ్ళు హెల్ప్ చేయకపోతే మా నాన్న 7 కూడా నేను ఎత్తేదాన్ని కాదేమో. అంత వరకు నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. లిటరలీ మీ అందరికీ నా పాదాభివందనాలు. నేను మీ సిచ్యువేషన్ అన్నిట్లో మీలో చూసింది ఏది ఎంత జరిగినా ఒక మనల్ని కనిపించకుండా నడిపించే శక్తి ఒకటి ఉందనే నమ్మకం, ప్రతి సాటి మనిషి మీద ప్రేమ. ఇట్లాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అందరికీ కూడా ప్రేమించే గుణం చచ్చిపోతుంది, నమ్మకం చచ్చిపోతుంది. వీటి రెండింటినీ మీరు ఎలా కాపాడుకోగలిగారు, ఎలా పెంపొందించుకోగలిగారు మీలో అనేది పెద్ద ప్రశ్న. అందరికీ హెల్ప్ అవుతుంది ఈ ఆన్సర్. నన్ను ప్రేమించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఈ సంఘటన తర్వాత. నా భర్త నాకు ప్రేమను పంచే మనుషులను ఇచ్చిపోయాడు. పెద్ద పెద్ద సీఎం గారి దగ్గర నుంచి చిన్న స్కూల్ పిల్లోడి వరకు నాకు ధైర్యాన్ని చెప్పిర్రు, బిడ్డ అన్నారు, అమ్మ అన్నారు, అక్క అన్నారు, వదిన అన్నారు. అటువంటప్పుడు ఇంతమంది ప్రేమను పంచే మనుషుల మధ్య నేనెందుకు ప్రేమను వెతకొద్దు, నేనెందుకు ప్రేమను పంచొద్దు? కాబట్టి నేను దాన్నే చూస్తున్నాను, దాన్నే పంచుతాను. నిజంగా మీ కళ్ళులానే మీ విజన్ కూడా చాలా బాగుండాలి, చాలా స్ట్రైట్ ఉండాలి. అండ్ మీ మాటల ద్వారా, మీరు చేసే కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని, ఇంకా ఎంతో మంది ఉమెన్ అని కాదు, ఒక వ్యక్తిని ఇంకా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ పూల పండుగ బతుకమ్మ రోజు కోట్లాది మందితో పాటు మేము కూడా ఈరోజు లైవ్ లో మీ మాటలు వినడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. బట్ వెళ్ళిపోయే ముందు బతుకమ్మ అంటే మీకు గుర్తొచ్చింది? తెలంగాణలో బతుకమ్మ అనేది తెలువని ఇల్లు లేదు, బతుకమ్మ ఆడని ఆడబిడ్డ లేదు. ఏ రాష్ట్రంలో కూడా, ఏ దేశంలో కూడా పూలను పూజించే పండుగ లేదు. అది ఉంది అంటే మన బతుకమ్మని. లాస్ట్ ఇయర్ అయితే చాలా, ఎప్పుడు ఇంటి దగ్గర ఒక 50-60 మందిని, మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని అందరం కలిసి ఒకటే దగ్గర కూర్చొని బతుకమ్మ పేరుస్తూ బతుకమ్మ చేసుకునే అలవాటు. బహుశా జీవితంలో బతుకమ్మని చూస్తానేమో, ఇంకా చేసుకోనేమో అనుకున్నాను. ఆ తదనంతరం బతుకమ్మ ఇక్కడికి వచ్చాను. ఇలా ఈ సందర్భంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే సాయి పాడుతుంటే ఆడడం అలవాటు, పాట లేకుండా ఆడే అలవాటు లేదు. ఏడుస్తే బలహీనులం అయిపోతామని ఏడవలేకపోతున్నా. సరే, థ్యాంక్ యూ. కొమ్మారెమ్మ కొండ కోనసరు గట్టు తానాలు ఆడవాన జల్లులో ఊరే తేనె పూల గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడెను. వాగు వంకల్లే పొంగి పారినాయో, ఊరు ఊరంతా ఊగి ఆడినాదో, ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో. సో ఇప్పుడు పూల పండుగ బతుకమ్మలో ఒక స్పెషల్ సెగ్మెంట్. ఆయనను చూస్తేనే నవ్వు వస్తుంది. ఆయన మ్యానరిజం చేస్తే హిలేరియస్ గా ఉంటది. ఆ మ్యానరిజం ని ఒక స్టైల్ చేశాడు ఇతను. yes, he is one of the best. let me welcome on stage Bithri Sathi. ఈ గడ్డ నాదే, మెత్తంగా ఉడికిన ఉలిగడ్డ నాదే. ఆ చికెను నాదే, ఈ మటను నాదే, చికెను మటను అరిగించిన నిప్పులు నావే. నా లెక్క మెక్కెటోడు భూమి మీద పుట్టలేదు, మెక్కాడా మళ్ళీ అది నేనే. నా లెక్క బలిసటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే పెంచిందే గడ్డమట, చెయ్యందే స్నానమట, ఊరంతా తిరుగుతుంటా కూర్చుని తింటుంటా. ఫస్ఫరాజ్ ఆఫేదేలే. ఏ బిడ్డ ఇది ఆలుగడ్డ, ఏ బిడ్డ ఇది ఎల్లిగడ్డ, ఏ బిడ్డ ఇది చామగడ్డ, ఏ
బిడ్డ ఇది మొర్రం గడ్డ. అదేందన్నా అంత మంచి పాట వస్తే చెవులు ఏలు పెట్టుకున్నావు? ఈ ఏలు నాదే, ఈ చెవు నాదే. నా ఏలు నా చెవులో పెట్టుకున్నా, నీ చెవులో కూడా పెట్టినా ఏంది? అన్నా అన్నా శ్రీవల్లి వచ్చిందన్నా. అది వల్లి కాదురా, నల్లి. నల్ల అంటే నీళ్ళు వచ్చేది అనుకున్నావు, నెత్తురు తాగేది అది. ఎప్పుడు చూడు తిండి మీద నేనారా నీ యావా. తిండి అంటే చాలు బండి కడతావు, నీ తిండిలా మన్ను పోయా. నీకు ఇక్కడేం పండ్రా వారి? ఇదేందిర ఓరి బామ్మరిది, మెంటల్ మొకం దిని అక్క, తోల్కపోరని అక్కను, దించజాల దిని తిక్క. ఇదేందిర ఓరి బామ్మరిది, మెంటల్ మొకం దిని అక్క, తోల్కపోరని అక్కను, నే దించజాల దిని తిక్క. పాసి ముఖంతో లేస్తది, లిప్స్టిక్ రుద్దుకుంటది, సెల్ఫీలు దిగుతుంటది, పక్కొల్ల పానాలు తీస్తూ ఉంటది. మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. అబ్బా దుబ్బరేపిన పో. ఇది కదా బతుకమ్మ స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే. అంటే బిత్తిరి సత్తి అని అంటే ఎంత బాధలున్నా మనకు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బిత్తిరి నిజంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు లేకపోతే ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా బిత్తిరి సత్తి అనగానే ఒక స్మైల్ తో మాట్లాడుతుంటాడు, అది నీకు గెలుపు. అండ్ మీరు అందరినీ ఎంతో నవ్విస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. సో మీ లైఫ్ లో బాధపడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన? అంటే నేను ఎన్ని జరిగినాయి అంటే అండర్లైన్ చేయలేను నేను. అంటే అడుగడుగున ఉంటాయి కదా, వీడొద్దురా, తినడు, తాగడు, వీడు పైసలు పెట్టాడు, ఇవన్నిటి నుంచి ఇప్పుడు అంటే ఆడే కరెక్టరా అన్న పొజిషన్కి వచ్చిన. అంటే ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆ పాట ఏదైతే ఉందో అది స్వయాన ఆయన పాడిన సాంగ్ కే. అండ్ ఆ పాట పుష్ప ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ పసుపురాజ్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ లైవ్ లో చూసారు కాబట్టి ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాము. జ్యోతి గారు, అబ్బా మాట్లాడాల్సి వచ్చిందా అని మాత్రం అను. అంటే నీకు నేను శివజ్యోతిని కావచ్చు కానీ నాకెప్పుడు నువ్వు తమ్ముడు బిత్తిరి సత్తివే. ముగ్గురు పిల్లల్ని ఎవరికి ఇస్తాం మరి? ఎవరు పెళ్లి చేసుకుంటా అలాగే ముగ్గురం ఒకసారి ఫ్రేమ్ లోకి వస్తాం. అబ్బా ప్లీజ్. మీ అందరికి చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఒక టైంలో చాలా హైప్, వాళ్ళకేం తక్కువ, ఈవెంట్లకు పోతే డబ్బులు ఇస్తారు అని. బట్ మేము పనిచేసే దగ్గరనే మేము చాలా ఎమోషనల్ గా వీక్ అయినాం, చాలా నేర్చుకున్నాం, చాలా స్ట్రాంగ్ అయినాం. వీళ్ళు బయటకు పోతే బతకలేరన్న వాళ్ళందరికీ బయటకు వచ్చినాం, నిలబడ్డం, చూపిస్తున్నాం. అంటే మేము పనిచేసిన పరిస్థితులు ఎట్లుండే అంటే నేను బాధపడితే వచ్చి ఓదార్చినా ఆయనకు ప్రాబ్లం, అది బాధపడితే వచ్చి ఓదార్చినా నాకు ప్రాబ్లం. దానికి బాధ అనిపించుకున్నప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా అంతే, అవన్నీ మమ్మల్ని స్ట్రాంగ్ చేసినాయి. ఇప్పుడు మా సత్తన్న బతుకమ్మ పాట పాడతారు ఒకటి. ఎంగిలి బతుకమ్మ తలకెత్తెను చెల్లమ్మ, వా రంగు పూల నడుమ అరే నవ్వెను బతుకమ్మ, మొదలాయే పూల పండుగ అమ్మా బతుకమ్మ పండుగ, మొదలాయే పల్లె పండుగ తెలంగాణ తల్లి పండుగ. మా
తెలుగు ఆర్టిస్ట్ లో మా సత్య ఉండడం చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటది, బికాజ్ యూఆర్ యూనిక్ టాలెంట్. కాబట్టి ఇవాళ అంటే సీనియర్స్ అటు జూనియర్స్ అటు మా ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది, ఎవరు బతుకమ్మ పండగ చేయాలి అని. సీనియర్స్ ఏమో మాకు అనుభవం ఉంది, మా నుంచి నేర్చుకోవాలని వాళ్ళు, మేమేమో ఇవాళ ట్రెండ్ లో ఉండేది మేమే చేస్తామని. నువ్వైతే ఎవరు సపోర్ట్ చేస్తావు? అంటే ఎవరిని సపోర్ట్ చేయను, పూలకే సపోర్ట్ చేస్తా. ఇటువైపు చామంతులు అయితే అటువైపు బంతులా? ఇద్దరు పువ్వులే. బంతి అయినా చామంతి అయినా ఒకటి నేర్చుకోవాలి పూల నుంచి. నేను అనుకుంటా ఒకటి, ఏదో ఒక రోజున అందరూ చుట్టూ చేరే రోజు వస్తుంది చూడు పువ్వులకు. ప్రతి పువ్వుకి టైం వచ్చినట్టే మనకు కూడా ఒక టైం వస్తుంది. కొంత తగ్గొచ్చు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది, మనకు పూజ చేసే రోజు వస్తుంది. ఒక్కరికి ఆ మంచి రోజు అనేది వస్తుంది, వెయిట్ చేయాలి. అదే ఆ బతుకమ్మ నేర్పుతుంది. సుజాత, మీ ముగ్గురు కాంబినేషన్ గురించి. తెలంగాణ ఆడబిడ్డలుగా నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే భాష మాట్లాడేది అదంతా మాకు ఎరకలే. మేము వచ్చుడు మాత్రం భాషతోనే వచ్చినాం కాబట్టి ఇంకా మాట్లాడుకోవడానికైనా ఇప్పుడు తెలంగాణ భాషకి ఇంకా మంచి ఆఫర్లు రావడము, దాంట్లో ఈరోజు అనుకున్నంత మంచి సక్సెస్ లోనే మేము ఉండడము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు డాన్స్ అంటే నేను అసలు రాను, సత్తనతో అనగానేమో మేబీ అంత క్రేజ్తో చేసిన. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇద్దరు చెల్లెళ్ళు ఏడ్చినాక నేను కూడా ఏడవకపోతే బాగుంటుంది. ఇక్కడ ఒక్కసారి నా ఏడుపు కూడా ఏడవండి మీరు ప్లీజ్. అంతకుముందు ఏం లేకుండే, కానీ ఈఎంఐస్ లేకుండే, ఫీజులు లేకుండే. ఇప్పుడు ఈఎంఐస్ కట్టాలి, ఇల్లుకు కట్టాలి, కారుకు కట్టాలి. కాబట్టి ఇట్లా డాన్స్ రాకుండా కూడా ఆడవలసి. మన బిత్తిరి సత్తి స్టైల్లో పూల పండుగ బతుకమ్మ ఇక్కడ జరుగుతుంది. జూనియర్స్ గెలవబోతున్నారని చిన్న లైన్ చెప్పి. హలో, జూనియర్స్ గెలుస్తున్నారని నువ్వేం డిక్లేర్ చేయక్కర్లేదు, సీనియర్స్ కూడా ఆడుతున్నారు ఇక్కడ. నాకు బంతి పూలే నచ్చినాయి. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విడివిడిగానే పేమెంట్ ఇచ్చారు, ముగ్గురు కలిస్తే పేమెంట్ వేరే. పేమెంట్స్ సపరేట్ గా జీవితాంతం తీసుకోవాలని ముందే ఇచ్చినట్టు వేరేలా ఉంటుంది, తర్వాత ఇస్తారు. కాబట్టి థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పూల పండుగ బతుకమ్మ ఈవెంట్ లో మేము బాగా ఎంటర్టైన్ చేసాం, మేము బాగా పర్ఫార్మ్ చేసాం. కాబట్టి మా సీనియర్సే బతుకమ్మ చేశారు. గెలిచింది ఎవరు అనుకుంటున్నావు? సరే 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 దీనికి నేను కాదు, ఈవిడ కాదు జడ్జి, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కూడా కాదు జడ్జి. ఆడవాళ్ళ సైకాలజీ తెలిసిన ఒక డాక్టర్ అయినా, నిజమా ఆడవాళ్ళ మెంటాలిటీ గురించి చెప్పే మోటివేటర్ అయినా, ఆడవాళ్ళంటే మగవాళ్ళకి క్లారిటీ ఇచ్చిన టీచర్ ఆయన ఎప్పుడు ముందుకు వస్తున్నాడు మన అనిల్ రావుడి గారు. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదర్. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసాము. వెల్కమ్ అనిల్ గారు. నేను ఎంత కంట్రోల్ చేసుకుందామో అనుకుంటున్నాను. చూస్తున్నాను కానీ ప్రతి చోట ఇది ఆగట్లా. నేను ఆగుదాం అనుకున్నా మీరు ఆపట్లా. బతుకమ్మ పండగకు వస్తే ఇటువైపు సీనియర్స్ ఎలా అనిపించట్లేదే. ఇక్కడ ఒరిజినల్ బ్యూటీ సార్. హాయ్ సార్. హాయ్. ఎక్కడ బ్యూటీస్ ఎక్కడ న్యాయంగా అయితే ఎవరికి ఓటు వేస్తారు అనేది తర్వాత విషయం. ఇప్పుడైతే వాళ్ళకి క్వశ్చన్లు ఉన్నాయి సార్, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయంట, వాళ్ళకు ఉన్నాయంట. వాళ్ళు మీతో డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ వెతకడానికి చూస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ విత్ వర్ష. అబ్బాయిలందరూ అమ్మాయిలు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు, నీ గురించి కాదమ్మా, ప్రాబ్లం ఏంటి చెప్పు. అబ్బాయిలందరూ అమ్మాయిలు కోపంలో ఉంటే నువ్వు చాలా బాగున్నావు, సూపర్ ఉన్నావు, కత్తిలా ఉన్నావు అని పొగుడుతారు. అందులో ఎంత నిజం ఉంది? అంటే బేసిక్ గా ఆడవాళ్ళని కూల్ చేయడానికి వాడే ఒక బ్రహ్మాస్త్రం అది, కాంప్లిమెంట్. అది ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళకి ఒక కాంప్లిమెంట్ ఇస్తే అలా పడుంటారు. అనిల్ గారి నాయకత్వం. అమ్మాయిలు ప్రేమలో ఉన్నారని ఎలా తెలుస్తుంది? ఈజీగా తెలిసిపోద్ది. అంటే వాళ్ళంత ఎక్స్ప్రెసివ్ గా ఎవరు ఉండరు, వాళ్ళ మొహంలో ఈజీగా వచ్చేయచ్చు. సార్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు సార్. ఎక్స్పీరియన్స్ అంటే చూస్తుంటాం డైరెక్టర్ గా, కొద్దిగా మనుషులను చదువుతుంటాం. సార్ అశు లవ్ లో ఉందా లేదా ఒకసారి ఫేస్ చూసి చెప్పరా? అది ఫేస్ అసలు కొద్దిగా లెఫ్ట్. అయ్యో మీ కళ్ళలో చూస్తే నేను పడిపోతాను. ఆ ఫేస్ తక్కువ టెంట్ హౌస్ సామాన్లు ఎక్కువ ప్రేమలో ఉంది. సార్ నాకు ఇంకో డౌట్ కొట్టేస్తుంది సార్. ఎంతమంది?
అంటే ఎంత ప్రేమ చెప్పగలను, ఎంత మంచి ఎంత చెప్పండి. ప్రేమ ఉందో చెప్పండి సార్. ఒక 4-5 సరిపడా. ఈ మధ్య అబ్బాయిలందరూ పెళ్లి అనగానే భయపడుతున్నారు, ఎందుకంటారు? అప్పట్లో పెళ్లి అంటే ఆ అమ్మాయి ఆవిడ దూరంలో ఉండేది, ఇప్పుడు పెళ్లి అంటే ఆల్మోస్ట్ పక్క వచ్చేసారు కదా. అన్నిట్లో ఈక్వాలిటీ ఉంది. సో కాంపిటీషన్, సో మెనీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేగా అంతేగా. ఇంత ముందు అలా ఉండేవాళ్ళు భార్యలు చూస్తే అంటే ఏమండి అలా ఉండేది పరిస్థితి. ఏంటి మీరు బాధపడుతూ చెప్తున్నారేంటి? అది మంచిదేగా. బాధ కాదు, ఎక్స్పీరియన్స్. హ్యాపీగా ఉన్నాం కదా లైఫ్. భర్త ఎప్పుడు భార్య దగ్గర సీక్రెట్స్ దాచిపెడుతూ ఉంటాడు, ఎందుకు అట్లా? దాచిపెట్టాలి కదా. ఎందుకని అంటనా? ఎందుకంటే దాచిపెట్టాలి. దట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ చెప్పడం. జనరలీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సీక్రెట్ షేరింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మీ సినిమాల్లో భార్యాభర్తల అన్యోన్యత, అనుబంధం ఇవన్నీ చూపించారు. మరి అత్త కోడళ్ళ మధ్యలో అన్యోన్యత, అనుబంధం పెరగాలంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే చిన్నది ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆడే మొగుడు. ఇప్పుడు అంటే ఆవిడ కొడుకు గురించి మాట్లాడకూడదు, ఈవిడ మొగుడు గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ ఒకటి అవాయిడ్ చేస్తే వాళ్ళంత అన్యోన్యంగా ఎవరు ఉండరు. భార్యాభర్తల అన్యోన్యతకి ఒక 3 సూత్రాలు చెప్పంటే మీరేం చెప్తారు? అది నువ్వు అడుగుతున్నావా రాధిక? అది F2లో చెప్పేసా. బేసిక్ గా అమ్మాయిల్ని పూలతో పోలుస్తారు కదా, అబ్బాయిల్ని ఎందుకు పోల్చరు దేంతో కూడా? నేను ఏమంటున్నానంటే నాకు అర్థమైంది, నువ్వు కూర్చోమ్మా. ఆడవాళ్ళని పువ్వులతో పోలుస్తారు, మగవాళ్ళని దేంతోనూ ఎందుకు పోల్చారో అడుగుతుంది. చెప్పండి. చెప్పు చెప్పు. బై మిస్టేక్ నేను మీ మూవీలో హీరోయిన్ గా చేస్తే హార్ట్ఫుల్లీ నన్ను యాక్సెప్ట్ చేస్తారా మూవీలో? సార్ అది కూడా మీ బయోపిక్ లో. సార్ యాక్చువల్లీ వైఫ్ కంటి చూపుకే భయపడిపోతారు హస్బెండ్ అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? మీ లైఫ్ లో ఎంతవరకు నిజం? అది శుద్ధ అబద్ధం. అబద్ధమా? 100%. ప్రతి వాడు యాక్ట్ చేస్తాడు భయపడినట్టు. సార్ ఇంట్లో వదిన చూస్తుంది, తెలుసు కదా. తెలుసు కదా. ఆవిడే అంటుంటది ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నావు అని. అసలు పెళ్లి చేసుకోవాలా దాడోళ్ళైనా మొగోళ్ళైనా? అంటే పెళ్లి అనేది ఇట్స్ లైక్ లాటరీ లాంటిది. ఒక టికెట్ కొనుక్కోవటమే. లాటరీ తగిలినోడు హ్యాపీగా ఉంటాడు, తగిలినోడు ఇదిగో. ఇప్పుడు ఈ రోజు బతుకమ్మ పండుగ ఎవరు చేయాలి సార్? చామంతుల, బంతిపూల? నువ్వు ఇట్లా సైగ చేస్తున్నా సార్ ఇచ్చేయండి సార్, వాళ్ళే విన్నర్స్ అని ఇచ్చేయండి. నాకైతే ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఈ బతుకమ్మ ఈవెంట్ ని చాలా బాగా సక్సెస్ఫుల్. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి విన్నర్స్ ఇద్దరు. Thank you so much, Anna. Wishing you all the very best. Thank you, thank you. And remember one thing, we always love you. ఓకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బతుకమ్మని నిమజ్జనం చేసే టైం వచ్చింది కాబట్టి అందరూ ముందుకు రండి. కొమ్మారెమ్మ కొండ కోనసరు గట్టు తానాలు ఆడవాడ జల్లులో ఊరే తేనె పూల గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు వాడెను వాగు వంకల్లే పొంగి పారినాయో ఊరు ఊరంతా ఊగి ఆడినాదో ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో ఊసిన సెట్టు అమ్మ ఆ పూల గట్టు పూల పండుగ బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుతున్నామండి. హ్యాపీగా అన్ని ఎమోషన్స్ తో ఈవెంట్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు మా బతుకమ్మని నిమజ్జనం చేసే టైం. బయలుదేరదామా? వచ్చేయండి. వత్తాంటే పోతాంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకే చెట్టయి కొమ్మల్లే వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే కొమ్మల పూలే కోసియాల
చేసే ముందు మనసారా ఏదైతే మనం కోరుకుంటామో అది నిజం అవుతుంది అని నమ్ముకుంటారు కాబట్టి ఒక్కసారి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరేసుకోండి. తదాస్తు, అందరి కోరికలు ఆ బతుకమ్మని తీరుస్తుంది. సో ఇప్పుడు నిమజ్జనం టైం. మా బతుకమ్మ సెలబ్రేషన్స్, మా బతుకమ్మ పండుగ గురించి సుజాత గారు. బతుకమ్మ అంటేనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా చాలా అంటే చాలా గొప్ప పండుగ. అంటే ఏడాదంతా కూడా ఎదురు చూస్తాం ఈ పండుగ గురించి. ఈసారి స్పెషల్ ఏంటంటే పెళ్లి కాకముందు, పెళ్లి అయిన తర్వాత కూడా ఫస్ట్ బతుకమ్మ ఈటీవీలోనే సెలబ్రేషన్ చేసుకున్నా. ఈటీవీ అంటేనే ఫ్యామిలీ కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది. థ్యాంక్ యూ. సో బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండగ. ధూమ్ధాములు లేకుండా ఉన్నంతలా బతకొచ్చు, ఉన్నంతలా సంతోషంగా ఉండొచ్చు అని నేర్పించే బతుకమ్మ. నాకు ఈటీవీ బతుకమ్మ 3rd టైం అనమాట. 3 నా లక్కీ నంబర్. బతుకమ్మ చేయాలి అంటే రూల్స్ ఏంటిది, రెగ్యులేషన్స్ ఏంటిది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని నిజంగానే వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నంత సంబరంతో అన్ని ఆచారాలు పాటిస్తారు. సో ఇది బతుకమ్మకు దక్కిన గౌరవం, అట్లనే తెలంగాణ ఆడపిల్లలందరికీ దక్కిన గౌరవం. అందరికీ ఒక గుర్తింపునిచ్చే పండగ ఈటీవీ ఇట్లా సెలబ్రేట్ చేయడం నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అన్ని పండగలు చేస్తారు, బట్ ఈటీవీ మాత్రం 3 years నుంచి కంటిన్యూగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బతుకమ్మ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాలాంటి ఆడవాళ్ళని అణచివేత నుండి ఈ రోజు మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడేలాగా నిలబెట్టింది కాబట్టి మేము బతుకమ్మని నమ్ముతాము, చేసుకుంటాము. మీరు కూడా అందరూ చేసుకోవాలి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు చాలా చాలా స్పెషల్ నా కోసం. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళి మనం ఏదైనా పండగ జరుపుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అటువంటి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ నాకు ఈరోజు కలిగించింది ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక చిన్న మాట, మా పాప పేరు అనిక. అనిక అంటే దుర్గాదేవి. ఈరోజు బతుకమ్మ సందర్భంగా అనిక దుర్గమ్మని తీసుకొచ్చి ఇంత చక్కగా మీరు ఈ ఫంక్షన్ చేయడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ.